ఎలా ఉంది కూటమి పరిపాలన? రావాలి కూటమి పరిపాలన ఎలా ఉందంటే చండాలంగా ఉంది. బాగా పరిపాలన. పథకాలు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఒక పథకం కూడా రాలా. వైసీపీ ఉన్నప్పుడేమో, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో అన్నీ వచ్చాయి, పథకాలన్నీ వచ్చాయి, ఇంటికి ప్రతి పథకం వచ్చింది. కానీ వీడు వచ్చిన తర్వాత ఒక పథకం కూడా రావట్లా. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లేక అల్లాడుతున్నారు. ముందు అది పథకాలు ఇస్తానని చెప్పాడు, 6 పథకాలు చెప్పాడు, 6 పథకాలు చెప్పాడు, ఇంతవరకు నెరవేర్చింది లేదు, చేసింది లేదు. పెన్షన్ పెంచాము, ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టాము, గ్యాస్ బండ్లు. ఎవరికి ఉపయోగం అన్నా క్యాంటీన్? లేనోడు తింటున్నాడు, వెళ్ళి లేనోడు ఎప్పుడు తింటావు, ఉన్నవాడే తింటున్నాడు. 5 రూపాయలు భోజనం. అది 5 రూపాయలకి నాయనమైన భోజనం అందిస్తున్నాము. ఎవరు తింటున్నారు? తినేది ఎవరు? ఉన్నవాడే వెళ్తున్నాడు బండి పక్కన పెట్టి. లేనోడు ఏం తింటాడా? ఆడు 100 రూపాయలైనా ఖర్చు అయినా సరే తింటాడు బయటికి వెళ్ళి. అది ఎవరికి అవసరంలా. అది ఇలాంటి పేదవారి కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం కదా. పేదవాడి పేరే తినేది ధనవంతులు అంటారా? తినేది ధనవంతులు అంటారా? అంతేగా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారేంటి? ఎక్సలెంట్ అయింది, మామూలుగా ఉండదు. జగన్ ప్రజల్లోకి రావాలి, ఎలాంటి టైంలోనే రావాలి. ఎందుకంటే జగన్ వచ్చాడు అనుకోండి, ఈ పథకాలన్నీ ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం ఓదార్పు జగన్ కూడా ఉంటుంది. జగన్ ఇచ్చాడు కాబట్టి జగన్ కూడా మంచిగా చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఈసారి బంపర్ మెజారిటీతో వస్తాడు. ఈసారి జనాల్లోకి వస్తే ఏంటి అంత నమ్మకం? గ్యారెంటీ పక్కా. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? వస్తాడు, జనాలు కూడా మంచి చేశాడు కాబట్టి. 2024 ఈ ఎన్నికల్లో కూడా ఇలానే చెప్పారు, జగన్మోహన్ రెడ్డే వస్తారని చెప్పేసి. అవును, 11 సీట్లకే పరిమితం చేశారు కదా ప్రజలు. ఎవరేసారు ఒకటి? ఎవరేసారు? జగన్కి మేము అందరం వేసాం ఒకటి. ఏమైపోయినాయి మా ఓట్లు? 10,000 మంది మా వాళ్ళు ఉన్నారు. 10,000 మంది మా వాళ్ళు ఓట్లు వేస్తే ఏమైపోయినాయి ఓట్లు? అవన్నీ జరిగేవి కాదు. ఏంటంటారు? ఏమైందంటారు? ఏం జరిగింది ఆ భగవంతుడు తెలియాలి, జనాలకి తెలియాలి, అంతే. చేసేదే ఉందండి, చెప్పండి. అంటే వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టే. కొంత వ్యతిరేకం ఉంటుంది, ఉండకుండా ఉండదుగా. పార్టీ అన్న తర్వాత కొంత వ్యతిరేకం ఉంటుంది, అంతే. కొంత వ్యతిరేకం అనేది ఉంటుంది, మరీ అంత ఉండదుగా. మరీ అంత 11 సీట్లు జారిపోయే ప్రభుత్వం కాదుగా. 150 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? కొంత వ్యతిరేకం ఉందంటే నీకు 50% ఓటింగ్ తగ్గిద్ది. ఇప్పుడు 50 ఎమ్మెల్యేలు తగ్గినా 100 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళగా, సరే 80 అయినా ఉండాలిగా. మొత్తం పూర్తిగా ఎలా అయిపోతాయి? మరి ఏంటంటారు దీనికి గల కారణం? వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? జరిగి ఉండొచ్చేమో. అరే టీడీపీ వాళ్ళు అన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మేము ఎలా ట్యాంపరింగ్ చేస్తాం? బీజేపీతో కలిసిందిగా, పొత్తు చెయ్యొచ్చుగా. అధికారం వాళ్ళదేగా, పైన చెయ్యి వాళ్ళదేగా. అంటే అప్పుడు బీజేపీతో కలిసి చేసిందన్నారు. మరి నరేంద్ర మోడీకి మరి సీట్లు తక్కువ వచ్చినాయి కదా, లెక్కలు చూసుకుంటే ఎక్కువ రావాలి కదా అన్నారు కదా. ఎవరన్నారు సీట్లు తక్కువ వచ్చినాయని? నరేంద్ర మోడీకి అన్నీ ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ హవాలో ఉంటున్నాడు ఇప్పుడు, మీకు తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట, కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది, లెక్క పథకాలు అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయారు, మనం ఇచ్చిన పథకాలు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారని చెప్పి. వాస్తవేగా జగన్ ఇచ్చిన పథకాలన్నీ గుర్తుపెట్టుకున్నారు. వీళ్ళు 7 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఒక పథకం కూడా నెరవేర్చాల. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమంటారు? వాలంటీర్స్ని మన ప్రభుత్వంలో వాళ్ళనే జీవోలోనే లేరు, కొనసాగించాలన్నా రద్దు చేయాలన్నా కానీ వాళ్ళని జీవోలో లేరని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మాట మీరేమంటారు? వారింది చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు ప్రతి పథకం కూడా ఇంటి దగ్గరికి వచ్చి మనకు అప్పచెప్తున్నారు. మనకి ఏది కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా వారంటీ ద్వారా పని అవుతుంది. ఇప్పుడు ఈ వారంటీలను తీసేయడనుకోండి, సపోజ్గా మనం ఎక్కడికి వెళ్ళాలి? తాలూకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఇవన్నీ గంటలు కదా, పని వదిలేసుకొని వెళ్ళాలా. ఓ రోజు పని పోయిద్ది, ఓ రోజు పని పోవాలంటే 1000 రూపాయలు పోతాయి. అది ఎవరిచ్చినట్టు?
అంటే వాలంటీర్స్ అంటే సచివాలయం సిబ్బంది మెరుగ్గా పనిచేస్తున్నారని చెప్పేసి అంటారు. వారంటీర్ ఉంటేనే కదా సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పని చేయించుకునేది మనం. వారంటీర్ లేకుండా నీకేం తెలిసిద్ది? మరి వాలంటీర్స్కి ఎన్నికల ప్రచారాల్లో వేతనం కింద వాళ్ళకి 10,000 పెంచి కొనసాగిస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు ఇక. మా వాళ్ళు కూడా వారంటీర్, మా ఫ్రెండ్ కూడా ఇంతవరకు రాలే డబ్బులు. మరి వాలంటీర్స్ అన్నమాట మాకు రాజకీయ రంగం కొలవద్దు, మేము గత ప్రభుత్వంలో ప్రజలకి ఎలాంటి సేవలు అయితే అందించామో ఈ ప్రభుత్వంలో కూడా అలానే సేవలు అందిస్తామని చెప్పేసి వాలంటీర్స్ ఇస్తా అన్నారు, చెయ్యాలిగా. మా వాళ్ళు అలాగే చేస్తారు, వారంటీర్ అనేవాడు అలాగే చేస్తాడు పని. వాలంటీర్స్ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకి ఎలాంటి సేవలు అందించారని మీరు ఏం చెప్తారు? బాగా చేశారు, ఎక్సలెంట్గా చేశారు. వాళ్ళే ముందుండి చేశారు పనులన్నీ. కరోనా టైంలో కానీ అన్నీ కూడా వాళ్ళే చేశారు, బాగా చేశారు. వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి లెక్క అయితే. ఎందుకని అంటారు? బాగా చేశారు వాళ్ళు. ఏ కరోనా వచ్చినా సరే ఇంటి దాకా వెళ్ళి డోర్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ప్రతి వస్తువుని అప్పచెప్పారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి గ్యారెంటీగా. వాలంటీర్స్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పథకాలు చేరవేశారని కూడా కొంత అవన్నీ ఉట్టి మాట. అందరికి వెళ్ళినాయి, ప్రతి ఇంటికి వెళ్ళినాయి. అన్ని చెప్తాం కూడా వాస్తవం కాదు, అది ప్రతి ఇంటికి కూడా జరిగింది.